ఈ వీడియోలో మాట్లాడకపోయే మూవీ రివ్యూ వచ్చేసి శ్రీ చిదంబరం గారు. ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి ఈ మూవీలో హీరోకి మెల్లకన్ను అయితే ఉండిద్ది. సో ఆ మెల్లకన్ను ఉండడం వల్ల సో తనకే అన్ని లోపాలు ఉన్నాయని, తనకే అన్ని సమస్యలు ఉన్నాయి అని తనలో తాను కుమిలిపోతూ బతుకుతూ ఉంటాడు అనమాట. సో అలాంటి వ్యక్తి ఈ మూవీలో హీరోయిన్ అయినా లేలాని ప్రేమిస్తాడు. లేలాకి ప్రపోజ్ కూడా చేస్తాడు. చేసిన తర్వాత లేలా రియాక్షన్ ఏంటి, సో దాని తర్వాత మన హీరో ఏం చేశాడు, ఇలాంటి పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, నాకైతే ఈ మూవీ ఒక యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకు అన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ చాలా చాలా బాగుంది. ఆ స్టోరీ పాయింట్ ని ఒక లవ్ స్టోరీగా బాగానే ఎంగేజ్ చేసినప్పటికీ బట్ ఈ మూవీలో మెయిన్ పాయింట్ ని సో అంత బాగా డీల్ చేయలేకపోయిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్గా ఏంటంటే, సో స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ బట్ స్క్రీన్ ప్లే కానీ స్క్రిప్ట్ కానీ అంత బలంగా లేదు. ఎందుకంటే ఓవరాల్ మూవీ మొత్తం మనకి ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది. అండ్ అలాగే కొన్ని పోర్షన్స్ లో సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా ఈ మూవీలో క్రియేట్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ ని ఇంకా బాగా బలంగా ప్రజెంట్ చేస్తుంటే బెటర్ ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్గా ఏంటంటే లవ్ ట్రాక్, హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది చాలా చాలా న్యాచురల్ గా ప్రజెంట్ చేశారు. అదే ఈ మూవీకి మెయిన్ పాజిటివ్. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ఒక మంచి హైప్ ఇస్తూ వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనమాట, అంటే ఈ మూవీలో ఉన్న యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్, అంటే ఓవరాల్ మూవీ మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం జరిగింది కాబట్టి ఆ పల్లెటూరు వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్ గా ఉండడం ఈ మూవీకి మరో పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే మెయిన్ గా నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ నాకు సోసోగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ వాళ్ళ లవ్ ట్రాక్ అనేది చాలా చాలా బాగుందన్నమాట. ఇంటర్వల్ వచ్చి ట్విస్ట్ కూడా ఓకే అనమాట. దాని తర్వాత సెకండ్ హాఫ్ ని అంత బెటర్ గా హ్యాండిల్ చేయలేకపోయారని ఫీలింగ్ అయితే కలిగింది. ఈ క్లైమాక్స్ పోర్షన్ అనేది నాకు సోసోగా అనిపించింది అనమాట. మెయిన్ గా ఈ మూవీలో ఒక కంటెంట్ క్రియేటర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్, సో తనకి ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చారు. సురేష్ అనే ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చారు. సో ఆ సురేష్ అనే క్యారెక్టర్ ని ఇంకా ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే బాగుండేది. అంటే సో ఆ క్యారెక్టర్ తో కామెడీ క్రియేట్ చేయడం అండ్ అలాగే ఆ క్యారెక్టర్ తో హీరోని అవమానించడం, అలాంటి సీన్స్ ని ఇంకా బాగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, హీరోకి తనకు ఒక లోపం ఉందని తనలో తాను ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. అది ఒక లోపం కాదు, అది ఒక వరం. అండ్ అలాగే నలుగురు ప్రతి మనిషిలో ఒక లోపం ఉన్నా లేకపోయినా సరే లోపం ఉందని ఎత్తి చూపిస్తారు అని చెప్పిన కొన్ని సీన్స్ బాగున్నప్పటికీ బట్ ఆ సీన్స్ ని ఇంకా బాగా బలంగా ప్రజెంట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆ సీన్స్ లో ఒక బలమైన డ్రామా అండ్ అలాగే ఒక బలమైన డైలాగులు పెట్టుంటే ఆ సీన్స్ అనేది వేరే లెవెల్లో ఉండిద్ది అన్నమాట. ఎందుకంటే అప్పటిదాకా ఒక పిడికితనంతో ఉన్న మన హీరో సో ఆ సీన్స్ అంటే సో తనలో తాను మోటివేట్ అయ్యి సో తనకుంది ఒక లోపం కాదు, తనకుంది తన వరం అని సో తనకు తాను ఎలా మోటివేట్ అయ్యాడు అండ్ అలాగే తనలో తాను ధైర్యాన్ని ఎలా నింపుకున్నాడు. సో ఈ పాయింట్ని చాలా బలంగా ప్రజెంట్ చేయాలన్నమాట. ఆ సీన్స్ నాకు సోసగా అనిపించడం వల్ల మూవీ అనేది యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక అంతేకాకుండా ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసగా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇదండి శ్రీ చిదంబరం గారు మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చినట్లయితే వీడియోకి ఒక ఛానల్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.